I have a feeling, I sense this in my spiritual realm that, there is this season coming for both of you. There's going to be a breakthrough. నిజంగా ఒక సమయం రాబోతుంది. మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. But now God is showing me this is going to happen for you and your blessing is on its way, my brothers. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని వచ్చుదురు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారు మిమ్మును భ్రమ పెట్టుదురు, తమ హృదయములో పుట్టిన దర్శనములను చెప్పుదురు. యెహోవా నోట నుండి వచ్చిన మాటలను కాదు. మీలోని అబద్ధ బోధకులు ఉండుదురు, నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. Hello everybody, welcome to another episode of Bible Eyes, seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. Today we have someone special and our dear spiritual brother Nikhil with us. Yeah, hi brother. Thank you so much for being with us, Nikhil. It's a privilege. Brothers, I have a serious confession to make. Okay. నేను చాలా జీవితంలో ఎంతో ఒత్తిడికి గురయ్యి ఒక క్రూషియల్ మూమెంట్లో ఉన్నా. నా లైఫ్ అంతా కూడా నిజంగా ఒక జంక్షన్లో ఉందని చెప్పొచ్చు. నేను జస్ట్ ఒక డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో దేవుని పైన కనిపెట్టడం ఇంపార్టెంటా కాదా చెప్పండి. అంతే, వెరీ ఇంపార్టెంట్. ఈ మూమెంట్లో నేను దేవుని పైన ఎందుకు కనిపెట్టుకుని ఉన్నా అంటే నాకు ఆల్ ఐ నీడ్ ఇస్ వన్ ప్రాఫెసీ ఫ్రమ్ గాడ్. ఒక్క ప్రవచనాత్మకమైన మాట కోసం నేను ఎదురు చూస్తున్నా. ఈ ఒక్క ప్రవచనం వచ్చిందంటే నేను ఆగేదే లేదు. ఇంకా ఎందుకు రోజు ప్రాఫెసీ వస్తే ఏం చేస్తావు? అంతే, ఇంకా ఆగేదే లేదు. ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే, ఇంకా డెసిషన్ ఇంకా పెండింగ్ లేకుండా Okay. ఐ నో ఫర్ షూర్ దట్ దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్ అనుకొని ఒక్క దైవజనుడు ఒక్క ప్రాఫిట్ అమ్మా ఇట్లా అని అన్నాడంటే ఇంకా ముందుకు వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నా. శామ్, నేను ఏమంటారు శామ్, తప్ప నేను అనేది? లేదు లేదు, అబ్సల్యూట్లీ అది ఫైన్. బ్రదర్ ఏంటి బ్రదర్ నవ్వుతున్నారు ఎందుకు బ్రదర్ మీరు? మనం ప్రతి విషయంలో దేవుడి పైన చూస్తూ ముందుకు వెళ్ళటం మంచి విషయమే. మరి దట్స్ వాట్ ఇట్ ఇస్ శామ్. ఎగ్జాక్ట్లీ. కానీ రూత్, వాట్ యువర్ డిజైరింగ్ ఇస్ వెరీ గుడ్ ఓకే. అండ్ వెరీ మచ్ బిబ్లికల్. కానీ మనము ఒక మాట చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే బైబిల్ పదం వాడినంత మాత్రాన ఓకే, అది బైబిల్ అర్థంతో వాడినట్టు ఏమాత్రం కూడా కాదు. ఇప్పుడు దాని అర్థం ఏంటిదో? ఏమంటారు brother? అవును అవును అంటే ఖచ్చితంగా. జస్ట్ బికాస్ ప్రాఫెసీ, ప్రాఫిట్ అనే పదాలు బైబిల్ పరమే, బైబిల్లో, కానీ దాని అర్థము బైబిల్ కి దగ్గరగా ఉన్నట్టు అనిపించట్లేదు రూత్ నువ్వు మాట్లాడుతున్న మాటల్లో. అవునా? ఎందుకు? బైబిల్లో కూడా ప్రాఫిట్స్ ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే బైబిల్లో ప్రాఫిట్స్ ఎవరు? బైబిల్లో ప్రాఫిట్స్ ఎవరు అంటే, ఎస్ బ్రదర్, యాజ్ వి నో ఫర్ షూర్, బైబిల్లో ప్రాఫిట్స్ అంటే నబీ అని పిలుస్తారు. నబీ ఎవరు అంటే దేవుని తరపున మాట్లాడేవారు, వన్ హూ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. అందుకే మనం ఎక్సోడస్ లో కూడా చూస్తాము, మోజెస్ ని ఆరన్ నీకు ఒక ప్రాఫిట్ లాగా ఉంటాడు, అంటే నీ బదులుగా ఆరన్ మాట్లాడతాడు. ఓకే. సో ప్రాఫిట్ అంటే కూడా బేసిక్ అదే, ఏంటంటే దేవుని తరపున మాట్లాడేవాడు, దేవుని నోటి బూరగా వాడటం చూస్తాం. ఎగ్జాక్ట్లీ. ప్రాఫెట్ అనేవాడు దేవుడి ఉద్దేశాలను, అంటే ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే when we read Genesis, before the fall, man used to communicate with God with face to face. యా. After the fall ఏమైంది అనేటప్పటికి ఆయన యొక్క మహిమను ఈ లోకము తట్టుకోలేదు కాబట్టి ఒక స్పెషలైజ్డ్ వ్యక్తిని ఎన్నుకొని ఆయన అనుకున్న చిత్తాన్ని ఈ లోకానికి వెళ్ళడం, అంటే ఒక రిప్రజెంటేటివ్ లాగానా? ప్రాఫిట్ అన్న వెంటనే మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే స్పోక్స్ పర్సన్ ఫర్ గాడ్. ఓకే. దేవుని మాటను దేవుని మాటలాగా చెప్పేవాడు ప్రవక్త. అందుకే ప్రవక్తలు చాలా ఇంపార్టెంట్. ప్రవక్తలు చెప్పే మాటలు అంత సీరియస్ గా తీసుకోవాలి మనం. అందుకే వాళ్ళని అంత మనం రిగార్డ్ చేయాలి. వాళ్ళు చెప్పిన తర్వాత ఇది కరెక్టా రాంగా అని మనం ఆలోచించొద్దు. విశ్వాసంతో నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. అంతే కదా? కరెక్ట్ చెప్పేది. మరి మీరు నవ్వుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రవక్త అంటే మీరు చెప్పే మాటల ప్రకారం ఏదో ఒక ఫార్చ్యూన్ టెల్లర్ మన చిల్కని తీసుకుని జ్యోతిష్యం చెప్తాడు. బైబిల్ ప్రవక్తలు అట్లే అంటారా బ్రదర్? లేదు, బైబిల్లో ఉన్న ప్రవక్తలు దే డిడ్ంట్ స్పీక్ అబౌట్ మ్యాన్. It was always about God. Exactly. Okay. God's holiness and how God's holiness dealt with sinful people. So it is not about man's prosperity, man's motivation. Correct. మనము ప్రవక్తలు అందరినీ చూసుకుంటా ఉంటే ఎవ్రీ టైమ్ ఇజ్రాయలైట్ లోంచి ఒక వ్యక్తి వచ్చి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ పీపుల్ వర్ నాట్ హ్యాపీ, నాట్ చీరింగ్, నాట్ వెల్కమింగ్. స్పీక్ ప్రాఫిట్ అనట్లే అక్కడ. డోంట్ స్పీక్ ఇంకా ఐజియా అయితే రంపములతో కోయిచారు.
that is దే so హ్యాడ్ ఎ powerful. వెరీ హార్ష్ టైం. జైల్లో వేశారు, ఊరు బయటకి వెలివేశారు, తిండి తిప్పలు లేకుండా ఉన్నారు. సో వాళ్ళు చేసిన పరిచర్య స్వచ్ఛమైన పరిచర్య. ఈ రోజు చప్పట్ల కోసము, డబ్బుల కోసము, జనాలు పాపులారిటీ కోసము ఎంతమందినో చేస్తున్నారు. మీరు చెప్పేది చాలా భయమేస్తుంది. అంటే నిజంగా ప్రాఫిట్ ఉండాలంటే బైబిల్ ప్రకారంగా అయితే ఐ థింక్ నోబడీ వుడ్ వాంటెడ్ టు బీ వన్. Yeah, exactly. The prophets of the Bible were never regarded in their own generation. Mostly. Sometimes they might have been honored. కానీ వాళ్ళు జీవించుతున్న తరంలో హింసకే గురైనట్టు చూస్తున్నాం. అయితే ఇందాక బ్రదర్ చెప్తున్నట్టు ప్రాఫిట్ మెసేజ్ అంటే అది ఒక ప్రిడిక్షన్ కాదు. ఓకే, ప్రాఫిట్ మెసేజ్ అంటే బేసిక్ గా ఇందాక బ్రదర్ చెప్తున్నట్టు హోలీనెస్ గురించి, పాపం గురించి మాట్లాడడం, దేవుని కవనెంట్ గురించి మాటి మాటికి జ్ఞాపకం చేయడం, పీపుల్ ని రిపెంటెన్స్ కి పిలవడం. మీరు రిపెంట్ అవ్వాలి, మీరు దేవుని తట్టు తిరగాలి, దేవుని సత్యాన్ని వివరించడం. ఈ మాటలన్నిటిని ప్రవక్తలు ప్రకటించేవారు. అంటే వాట్ యూర్ సేయింగ్ ఇట్స్ ప్రీచింగ్ టు పీపుల్. ఎగ్జాక్ట్లీ, దే వర్ ప్రైమరీ ప్రీచర్స్. అంటే నాట్ ఆల్వేస్ ముందేం జరుగుతుంది దాని తర్వాత ఏం జరుగుతుంది అట్లా కాదు. అట్లా కాదు, Okay. కానీ బేసిక్ గా దే వర్ ప్రీచర్స్ బేసికలీ. And what they preached is a prophecy is from God, is about God, and it's giving glory to God. ఎగ్జాక్ట్లీ, 3 మంచి విషయాలు చెప్పినాడు. హిస్ మెసేజ్ ఇస్ ఫ్రమ్ గాడ్, ఎస్, హిస్ మెసేజ్ ఇస్ అబౌట్ గాడ్, యా, హిస్ మెసేజ్ ఇస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. Yes. అది దేవుని నుంచి వచ్చింది. అందుకే పీటర్ లో కూడా మనం చూస్తాం కదా, నో ప్రాఫెసీ ఎవర్ కేమ్ బై ద విల్ ఆఫ్ మ్యాన్. Man. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారు ప్రవక్తలుగా మారినారు తప్పించి వాళ్ళ సొంతగా మారలేదు. కరెక్ట్. ఇందాక నా ప్రాఫిట్ వాయిస్ గురించి వెయిట్ చేస్తున్నా అన్నట్టు కాదు. నాకు అనిపిస్తుంది అన్నట్టు ఉండదు, అన్నది ఉండదు. అది నాకు అనిపిస్తుంది కాదు. అందుకే వారు మాట్లాడిన మాట ఏంటంటే దస్ సేస్ ద లార్డ్. Thus says the Lord. దేవుడు చెప్తున్నాడు అంతే. యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. కరెక్ట్. Yes. సో అట్లా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని నుంచి వచ్చిన వర్తమానం వాళ్ళ సొంత ఊహ నుంచి వచ్చింది కాదు. కరెక్ట్. దేవుని గురించిన వర్తమానం ఓకే. వాళ్ళ గురించి కాదు, వాళ్ళ దేవుని గురించి గురించి ఇంకెవరో గురించి కాదు. మూడోది దేవుని మహిమ కొరకు. ఈ 3 ఏదన్నా ప్రవచనంలో లేకపోతే ఖచ్చితంగా మనం అది తీసుకొని మినిస్ట్రీ సో మచ్ తీసుకొని ఫోకస్డ్ ఆన్ గాడ్. వాళ్ళ పరిచర్య ఎంత బాగా చేశారు అన్నట్లయితే వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళ పరిచర్య దేవునితో మొదలైంది, దేవునితోనే అంతమైంది. ఎగ్జాక్ట్లీ. అంతేకాని ఇదిగోండి నాకు ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆ స్త్రీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు వేడెక్కుతున్నాయి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడకుండా వారు దేవుని వైపే చూస్తూ దేవుని కోసము చాలా కఠినంగా జీవించారు. అందరికి సరైన మినిస్ట్రీ లేదు. సమ్ వర్ పుట్ ఆన్ సాక్ క్లాత్, గోనె సంచి కట్టుకొని ఏడుస్తా ఉన్నారు. కొంతమంది ఏమో వాళ్ళ రిపెంటెన్స్ కోసము, ఇశ్రాయేల్ జనాంగం రిపెంటెన్స్ కోసము. వెన్ యూ లుక్ ఎట్ ద ప్రాఫిటిక్ లైఫ్ ఆఫ్ హోసియా, ఓకే, ఒక భార్యను, వేశ్య అయిన భార్యను చేసుకోవటము, ఒక సెక్స్ వర్కర్ ని చేసుకుని వెన్ హీస్ టు స్టాండ్, ఎవరైతే ఆ బ్రోతల్స్ లోకి వెళ్ళి వాళ్ళ భార్యను తెచ్చుకోవడానికి పీపుల్ యూస్ టు సీ హీస్ ఎ ప్రాఫిట్. అట్లాంటి వాడు వీళ్ళ భార్యను తెచ్చుకోవడానికి ఇక్కడ నిలబడ్డాడు అని చూసారా. వాళ్ళ పరిచర్య కానీ వాళ్ళ మాటలు కానీ ఇవన్నీ చాలా మనం చూసినప్పుడు ఇట్ ఈస్ గాడ్స్ డ్రివెన్ మినిస్ట్రీ. ప్రాఫిటిక్ మినిస్ట్రీ చూసినప్పుడు ఒక్కటి బాగా అర్థమైందంటే వాళ్ళు క్లాప్స్ కోసము, చీయర్స్ కోసము, మ్యూజిక్ కోసము, స్మోక్ లైట్స్ కోసము, చీకటి గదులలో చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధించడానికి కోసము, దీనికోసం అయితే వాళ్ళు they didn't start the ministry. ఎగ్జాక్ట్లీ. అండ్ అబ్సల్యూట్లీ బ్రదర్, అందుకే ఒక భక్తుడు అన్నాడు, ప్రాఫిట్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ వేర్ వెజల్స్ హూ వర్ క్రష్డ్ బై ద లార్డ్ అన్నాడు. Amen. Amen. దేవుని ద్వారా నలగొట్టబడిన పాత్రలు ఎవరు ఉన్నారంటే ప్రవక్తలు. సో మనం యాక్చువల్లీ ఏం చేస్తామంటే వాళ్ళకి ఉన్న ఆనర్, ప్రాఫిట్ అంటే ఆనర్ ని తీసుకొస్తున్నాం కానీ వాళ్ళు ఎంత క్రష్ చేయబడ్డారనే చూడట్లేదు. అవును. సో ఈ రోజు మనం నిజంగా ఆ అండర్స్టాండింగ్ కి రావాలి. అండ్ దట్స్ వై ఈ రోజు మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఏంటంటే మోడర్న్ ప్రాఫిట్స్ అని చెప్పబడే వ్యక్తులు అండ్ బిబ్లికల్ ప్రాఫిట్స్ కి ఏంటి తేడా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఐ థింక్ వీ నీడ్ టు స్టార్ట్ హియర్. మీరు ఇందాక వివరించినట్టుగా బిబ్లికల్ ప్రాఫిట్స్ మెసేజ్ ఎప్పుడు కూడా ఇందాక మాట్లాడుతున్నట్టు అది నీకు వివాహమైందా లేదా, నీ పర్సులో డబ్బులు ఉన్నాయా లేదా, ఇది కాదు వాళ్ళ మెసేజ్. రిడెంప్టివ్ ప్లాన్ అనేది వాళ్ళ మెసేజ్. Yes. అంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ క్రైస్ట్. వాట్ యు సే బ్రదర్? బైబిల్ చదువుతున్నట్లయితే బైబిల్లో ఉన్న ప్రాఫెసీ అనే సబ్జెక్ట్ ని టచ్ చేసినట్లయితే, ప్రవచనం అనే సబ్జెక్ట్ ని టచ్ చేసినట్లయితే, Genesis chapter 3 verse 15, Correct. it is the first prophecy in the Bible and it talks about Christ coming down and crushing the power of Satan. It is God the Father, he laid the foundation and Son came down and the Holy Spirit is sustaining the plan. Correct. You see, there you will observe, మనం అక్కడ చూసినట్లయితే అది దేవుడు ప్రణాళిక, దేవుడి చేత నెరవేర్చబడింది, కుమారుడి చేత నెరవేర్చబడింది, పరిశుద్ధాత్ముడు దేవుడి చేత అది కొనసాగించబడతా ఉన్నది. ఇక్కడ మానవ సంకల్పం ఏమైనా ఉందా? మనుషుడు చేసేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి
ఈ రోజున మనము ఎప్పుడైనా ప్రాఫెసీని చదువుతా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గాడ్, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మ్యాన్. ఈ రోజున మోడర్న్ ప్రాఫెసీని చూద్దాం. ఇప్పుడు మనం బైబిలికల్ ప్రాఫెసీని చూసాం కదా. అవును. మోడర్న్ ప్రాఫెసీ ఏమవుతా ఉన్నది, నీకు ఒక ఇల్లు వస్తుంది, నీకు కార్ వస్తుంది, నీకు బంగ్లా వస్తుంది, నీ అకౌంట్ లో బ్యాంక్, ఇవన్నీ కూడా ఒకనొక రోజున పోయేవే. డబ్బులు ఉంటాయి, పోతాయి. కరెక్ట్. ఈ రోజున ఆరోగ్యంగా ఉంటాము, రేపు అనారోగ్యంగా ఉంటాము. Exactly. ఈ రోజున విల్ బి రిచ్, సమ్ డే విల్ బి పూర్. మొఘల్స్ పిల్లలు ఈ రోజున ఎలాంటి స్థాయిలో ఉన్నారు చూడు. ఒక టైంలో దే ఆర్ కింగ్స్, బట్ Yeah. టుడే దే ఆర్ డ్రైవింగ్ రిక్షాస్ అండ్ ఆల్. కాబట్టి మనము ఇలా చూస్తున్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ హౌ డిసర్నింగ్ వీఆర్ దేర్. అందుకనే కీర్తనలు 1లో మనకి ఏముంటదంటే, మనము ఆశీర్వదించే బడిలో మార్గంలో నడుస్తున్నామా, లేకపోతే దుష్టుడు అనే మార్గంలో నడుస్తా ఉన్నామా? మనము గాలికి చెదరగొట్టే పొట్టు వలె ఇహలోక ఆశీర్వాదాల వైపు నడుస్తా ఉన్నామా, లేకపోతే మనము దేవుని సంకల్పం పట్టున ఒక మంచి చెట్టు వలె పదిలంగా దేవుని వాక్యం మీద నిలబడి ఉన్నామా? Okay. సో బైబిల్ ప్రాఫెసీ, ఇట్స్ అబౌట్ గాడ్, ఇట్స్ ఫ్రమ్ గాడ్, అండ్ ఇట్ ఈస్ ఫర్ గాడ్. Yeah. It is God is the centerpiece of our salvation, Yeah. of the Bible, of the prophecy, and of our lives. ఎగ్జాక్ట్లీ. సో అందుకే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఐజియా ఈ స్పోక్ అబౌట్ ద సఫరింగ్ మెస్సయా, జెర్మయా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడాడు, Yeah. డానియల్ సన్ ఆఫ్ మ్యాన్ అని మాట్లాడాడు. అలా ఎవరిని తీసుకున్నా దే ఆర్ టాకింగ్ అబౌట్ జీసస్. బిబ్లికల్ ప్రాఫెసీస్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. Yes. యేసుక్రీస్తు ప్రభువారు కేంద్రంగా ఉన్నారు. Okay. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇదర్ హిస్ కమింగ్, అబౌట్ హిస్ కమింగ్, లేకపోతే ఆయన వచ్చాడని, లేకపోతే ఆయన రాబోతున్నాడని. Yes. రెవల్యూషన్ లో చూసుకుంటే Yes. ఆయన రాబోతున్నాడని. పర్సనల్ ఫ్యూచర్ ఫోకస్ చేసి రాయబడిన ప్రవచనాలు లేవు. Yes. Okay. డేవిడ్ గురించి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్. మీరు అనొచ్చు డేవిడ్ గురించి ఉంది కదా బ్రదర్ అంటే, డేవిడ్ గురించి ఎందుకు ఉంది? డేవిడ్ తర్వాత వచ్చే సన్ ఆఫ్ Son of- డేవిడ్ గురించి ఉంది. Okay. సో Okay. ఇట్స్ పాయింటింగ్ టువర్డ్స్ జీసస్ Yes. క్రైస్ట్. అండ్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగబస్ ఉన్నాడు మనకి Yeah, I న్యూ know. టెస్టిమెంట్ లో. పాల్ గురించి చెప్పినాడు, ఫ్యామిన్ గురించి చెప్పినాడు. Yeah. మరి How he's going to die. ఈయన ఏంటి బ్రదర్, ఈయన గురించి ఏంటంటే, ఇట్స్ అబౌట్ గాడ్స్ కింగ్డమ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పుల్. Okay. సో ఇట్స్ ఆల్వేస్ సెంటర్డ్ అపాన్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ వర్క్. గానీ ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా తీసుకొని వచ్చి వివరించి ఆ వ్యక్తి అభివృద్ధి గురించి వాడుకున్నది ప్రవచనం కాదు అని ఈ రోజు Yes. ఖచ్చితంగా గుర్తించాల్సిన Yes. అవసరం ఉంది. Yes. So it's nothing to do with a person's personal life. ఎగ్జాక్ట్లీ, దట్స్ So రైట్. it's all about God's plan, God's redemptive work, Yeah. and God's work. ఎస్, బికాస్ ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్. Oh. దేవుని నుంచి వచ్చింది కనుక దేవుని గురించి అది ఉంటుంది. Yes. అందుకే జీసస్ కూడా ఏమన్నారంటే, ది స్క్రిప్చర్ టెస్టిఫై ఆఫ్ మీ అని అన్నారు. ఆయన ఏమన్నారంటే, మోషే నుంచి ప్రవక్తలు నా గురించి మాట్లాడుతున్నారు, మీరు తెలుసుకోలేదా అని అన్నారు. సో అంటే ప్రామినెంట్ గా స్క్రిప్చర్స్ ఆర్ అబౌట్ జీసస్, Yes. ప్రాఫెసీస్ ఆర్ అబౌట్ జీసస్ Yes. అని ఖచ్చితంగా మనం తెలుసుకోక Yes. తప్పదు. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుతుంటే ఇదంతా చాలా బైబిల్ నుంచి ఏదో కోర్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే బ్రదర్స్. మరి దెన్ వాట్ డస్ ఇట్ హ్యావ్ టు డూ విత్ వాట్ వీఆర్ హియరింగ్ టుడే? ఈ రోజుల్లో మనం ఏం వింటున్నాము? లైక్ ఇప్పుడు ఐ ఆల్వేస్ హియర్ లైక్ యువర్ బ్లెస్సింగ్ ఇస్ కమింగ్, యువర్ సీజన్ ఇస్ యువర్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్ హియర్, Breakthrough. యువర్ బ్రేక్. అంటే దెన్ వాట్ అబౌట్ దాట్? బిబ్లికల్ ప్రాఫెసీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ రిపెంటెన్స్. ఈ రోజున పశ్చాత్తాపము తోటి మనము వెళ్ళినప్పుడు దెన్ we will have the fruit of salvation. That is what biblical prophecy is talking about. And a prophetic ministry is a repenting ministry. It's a sin confronting ministry. కరెక్ట్, కరెక్ట్. ఈ రోజులలో మనం సంఘాలను చూస్తా ఉన్నట్లయితే, మరి ముఖ్యంగా ప్రవక్తలు అనే పేర్లు పెట్టుకుని సో కాల్డ్ ప్రీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పాపం గురించి ఎప్పుడు మాట్లాడరు, సిన్ గురించి ఎప్పుడు మాట్లాడరు, నరకం గురించి అసలే మాట్లాడరు, త్రిత్వం గురించి కూడా మాట్లాడరు. కరెక్ట్. చాలా తక్కువ మంది ఇంపార్టెంట్ బైబిల్లో ఉన్న మౌలికమైన చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలని వదిలేసి అవును. నిజంగా అన్నము పెట్టాల్సిన జనాలకి చిన్ని స్నాక్స్ పెట్టి పంపించేస్తా ఉన్నారు. ఆర్సి స్ప్రోల్ అనే వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే, మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే అతను అన్రిపెంటెడ్ సిన్స్ తోటి చనిపోతే అతనికి ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో మనం ముందుగానే హెచ్చరిస్తా ఉంటాం. ఈ రోజున క్రిస్టియానిటీలో రిపెంటెన్స్ అనేది మనం చూడం. ఎగ్జాక్ట్లీ. మనం ఎక్కువగా ప్రాస్పరిటీని చూస్తూ ఉంటాం. అందరికీ బయట ఈ రోజున బయట నుంచి చూసే పీపుల్ కి క్రిస్టియానిటీ అంటే ఇదేనేమో అనే ఐడియా కూడా వచ్చేసింది. సో క్రిస్టియానిటీ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాస్పెరిటీ, ఇట్స్ టాకింగ్ అబౌట్ రిపెంటెన్స్, ఇట్స్ టాకింగ్ అబౌట్ సిన్. ఇవి మనము ఫోకస్డ్ గా లేకుండా మన జీవితాలను గడిపితే దెర్ ఇస్ ఏ ఆఫ్టర్ డెత్ యూ విల్ మీట్ యువర్ క్రియేటర్. ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ, ఐ హావ్ క్రియేటెడ్ యూ, నీకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాను, బైబిల్ ఇచ్చాను, మంచి లైఫ్ ఇచ్చాను, దెన్ వాట్ యూ హ్యావ్ డన్ విత్ యువర్ లైఫ్. మనము టాలెంట్స్ గురించి స్టోరీ ఉన్నప్పుడు కూడా మనకి అదే వస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ, యా దట్స్ ట్రూ. అందుకే ఐజియా తీసుకుంటే రిపెంట్ అంటాడు, జెర్మయా తీసుకుంటే అసలు టేక్ ఎనీబడి, జీసస్ నే తీసుకుందాం, రిపెంట్ అని అన్నాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ తీసుకుందాం, రిపెంట్ అన్నాడు. ఇప్పుడు నేతన్ దేవుడి దగ్గరికి వెళ్ళాడు, డేవిడ్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, ఓ బ్లెస్డ్ ఆర్ యు ఓ కింగ్,
నువ్వు చేసింది చాలా గొప్పది, నువ్వు చేసిన పని చాలా మంచిది, బ్లెస్సింగ్ ఇస్ కమింగ్ అవే అని అనలేదు, రెబ్యూక్ చేసినాడు. యూ ఓ కింగ్ ఆర్ దట్ మ్యాన్, నువ్వు తప్పు చేసినావు, పొరపాటు చేసినావు అని ప్రాఫిట్ చెప్పినాడు. సో ప్రాఫిట్ అన్న వెంటనే ఇగో నీకు ఆ భవిష్యత్తు కనిపిస్తుంది నాకు అనేవాడు కాదు, దేవుని వర్తమానంని చెప్పేవాడు. ఈ రోజున మనకి డబ్బులు లేవు మన చేతిలో, అలాగని ఎప్పుడు డబ్బులు లేకుండానే ఉండవు. ఈ రోజున ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్, ఫ్యూ డేస్ పాస్ట్, గాడ్ విల్ హీల్ మీ, అగైన్ ఐల్ బికమ్ సిక్. ఇట్ ఈస్ నాట్ దట్ Lazarus came out of death once, he was rose up and he again he met with that situation. But మనకి ఈ రోజులలో నశించిపోయే దాని మీద మన ఇల్లుని కట్టుకున్నట్లయితే, మన ఆశల్ని కట్టుకున్నట్లయితే, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ యాక్చువల్లీ. అండ్ మోడర్న్ ప్రాఫిట్స్ వాళ్ళ మినిస్ట్రీని దాని మీద కడతా ఉన్నారు. ఒకనొక రోజున హౌస్ మేడ్ ఆఫ్ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటారు చూసారా, అది ఖచ్చితంగా ఒకనొక రోజు గాలి వీచినప్పుడు టప్ అని అయిపోతా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీకు బ్లెస్సింగ్ ప్రాఫెసై చేసి నేను రిపెంటెన్స్ చెప్పకపోతే దట్స్ టోటలీ అగేన్స్ట్ గాడ్స్ విల్. ఈరోజు చెప్పండి ఎట్లున్నారంటే ప్రాఫెసై అంటున్నారు. ఏంటి ప్రాఫెసై అంటే నేను ఇగో నీకు ఆశీర్వాదం కలుగుతుంటే ఆశీర్వాదం అయిపోతుంది అని అనుకుంటున్నారు, కానీ బైబిల్ ప్రవక్తలు అయితే అట్లా లేరు కదా. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ పీపుల్ వర్ నెవర్ సేస్ ప్రాఫెసైస్ బికాస్ ప్రవక్తలు ఎంత కఠినంగా మాట్లాడారంటే వాళ్ళకి అసలు ప్రాఫెసీ అనే దాని గురించే అసలు లేకుండా పోయింది. నిజమైన ప్రీచింగ్ ఆఫ్ ది అపోజల్స్ వర్ టాకింగ్ అబౌట్ క్రైస్ట్, the coming wrath of God, and it's talking about మీ పాపాలు ఎర్రటి వైనను, then you come to me, then I'll make it as white as snow. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు on the first chapter itself, on Isaiah, he's talking about repentance. Hosea talking about repentance, Joel talking about repentance. So even Jonah not is wholeheartedly కాకపోయినా God's command that he half-heartedly talking about repentance. God love to see repenting in the churches today, but it's not happening. We are overdosing our churches with entertainment, smoky lights, with dark rooms, with not with good expositional preaching. Ee rojuna every prophet is a good expositional preacher. Ee rojuna preaching anedi pulpits nunchi kanumarugaipoyindi. ఈ రోజున పాస్టర్స్ పేరు తీసేసి లైఫ్ కోచెస్ అని చెప్పుకుంటా ఉన్నారు, సో కాల్డ్ ప్రీచర్స్. కాబట్టి అక్కడ నుంచి మనము ఎలాంటి ఇది తీసుకొని రావాలంటే, బైబిల్ని చూస్తున్నప్పుడు ప్రవక్తలందరూ కూడా దే ప్రీచ్డ్ అబౌట్ గాడ్. ఈవెన్ కూడా మనము బుక్ ఆఫ్ యాక్ట్స్ లో చూస్తున్నట్లయితే స్టెఫెన్ చనిపోక ముందు ఎంత మంచి ప్రసంగం చేస్తారు. ఈస్ ఏ ప్రాఫిటికల్ ప్రీచింగ్. అంతేగాని ప్రొఫెసై అంటే ఇడు మైక్ పట్టుకొని చిరిగిపోయిన జీన్స్ వేసుకొని ఏదేదో చెప్పేయటం కాదు. Now what we hear is, if you don't prophesy, it won't happen to you. Correct. So you need to prophesy over your own circumstances. Correct. అనేది మనం వింటున్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీబడి వాంట్స్ అ బ్లెస్సింగ్ అండ్ అ బ్రేక్ త్రూ. కానీ మీరు చెప్పేదైతే చాలా ఇట్స్ వెరీ స్కేరీ, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎక్స్పోజింగ్ అవర్ సిన్ అండ్ పుట్టింగ్ us into పబ్లిక్ షేమ్ లాగా అట్లా ఉన్నాయి ఈ ప్రాఫిట్స్ చెప్పే మాటలు నిజంగా. కరెక్ట్. అంటే దీనికి ఒక పినాకిల్ స్టేజ్ లో చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. క్రైస్ట్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ఆల్, ప్రాఫిట్ గ్రేటర్ దెన్ మోసెస్. ఆయన ఏం చెప్పినాడంటే రెవల్యూషన్ లో, ప్రాఫిటికల్ బుక్ అది కూడా, రిపెంట్ అన్నాడు చర్చ్ ని. సో ద మెసేజ్ దట్ క్రైస్ట్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ గేవ్ టు ద చర్చ్ ఇస్ రిపెంటెన్స్. సో అది మనం ఫోకస్ పెట్టుకోవాలి. దట్ ఈస్ సంథింగ్ వి రియల్లీ నీడ్ టు థింక్ అబౌట్. మరి బ్రదర్స్, లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్. సి ఈ రోజు మనం చూస్తున్నట్లయితే చాలా మంది ప్రవక్తలు లాగా ఉన్న వాళ్ళు ఎంతో ప్రార్థనా పూర్వకంగా, వాళ్ళు ఎంతో కన్నీళ్ళు కార్చి మేము దేవుని దగ్గర కనిపెట్టుకొని ఈ మర్మంని మీ దగ్గరికి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘోరమైన ఒక పాండమిక్ రాబోతుంది, ఒక ఎపిడమిక్ వస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇంకా ఇలాంటి కార్యం జరగబోతుంది అంటే there are so many people who are telling like that. So what do you say about that? నాస్ట్రాడామస్ అనే పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా బ్రదర్? దట్ గై కరోనా టైంలో బాగా ఫేమస్ అయినాడు. వాడు ఒకడు ఎప్పుడో కరోనా క్వీన్ వస్తుంది అంటే ఇప్పుడు ఆయన కూడా బిబ్లికల్ ప్రాఫిట్ అని చెప్పారు. అంటే వాస్తవానికి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, గెస్ చేసి ప్రిడిక్ట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లాంటి ప్రాఫిటిక్ మెన్ చాలా మంది ఉన్నారు. అయితే బైబిల్లో కూడా చెప్పబడ్డది ఏంటంటే, డిట్రానమీ 18 chapter లో ప్రాఫెసీ అనేది దేవుని నుంచి వస్తే అక్యురేట్ గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ గురించి ప్రాఫెసీస్ చాలా అక్యురేట్. జీసస్ ఎక్కడో పుట్టబోతున్నాడు, నాకు అనిపిస్తుంది ఆ ప్రదేశం చీకటిగా ఉంది అనలే, ఎక్కడో తార కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అలా చెప్పలే కదా. స్పెసిఫిక్ లొకేషన్ మాత్రమే కాదు, ఎక్కడ పుడతాడు, ఎవరి రాజ్యంలో ఉంటాడు, ఆయన మినిస్ట్రీ ఎట్లా ఉండబోతుంది, ఎగ్జాక్ట్ ఎవ్రీ డీటెయిల్, ఆయన పేరు మొత్తం ఎవ్రీ డీటెయిల్. Every promise has like 1,000 years ago, 2,000 years ago. We have that is number of them. Prophecy. Exactly. Okay.
అండ్ మోడర్న్ ప్రొఫెసీ ఇస్ లాటరీ ప్రొఫెసీ. ఉదాహరణకి మీకు ఒక సిచ్యువేషన్ తీసుకొస్తాను. లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఒక్కొక్కడు గెలుస్తాడు అని చెప్పారు. వాళ్ళది ఎవరిది గెలవకుండా వేరేది గెలిచింది. కారు కనిపిస్తుంది. కారు కనిపిస్తుంది అంటాడు, ఇంకోటి సైకిల్ అంటాడు, ఇంకోటి ఫ్యాన్ అంటాడు. ఫ్యాన్ కనిపిస్తుంది. గాల్లో వెళ్ళిపోయింది. ఎంతమంది ప్రవచనం చేసినారు. కాబట్టి ప్రతిసారి కూడా ఈ ప్రవచనకారులు న్యూ టెస్ట్మెంట్ కాకుండా నూతనంగా ఇప్పుడు జనాలను అట్రాక్ట్ చేసేవాడు ఏం చేస్తాడంటే మొత్తం పరిస్థితులంతా చూస్తాడు, నాకు కనిపిస్తుంది అని చెప్పి ఏదో ఒక ప్రవచనం చెప్తాడు. ఒకసారి ఆ ప్రవచనం ఫెయిల్ అయినప్పుడు బైబిల్ ప్రకారం ఏంటంటే వాడిని చాలా కఠినంగా శిక్షించాలి, ఇంకా రాళ్ళతోటి కొట్టాలి. కాకపోతే ఆయన వచ్చి మీరంతా పొరపడ్డారు, మీరు నేను చెప్పింది వేరు, మీరు అర్థం చేసుకుంది వేరు అని ఆయన దానికి కవరింగ్ ఇచ్చి మసిమూసి మామిడికాయ చేసి వెళ్ళిపోతాడు. బ్రదర్ మీకు గుర్తుంటే ఇది ఇప్పుడు జరిగిందే కాదు, అవును, చరిత్రలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రవచనం చెప్తారు. ఎల్ఎన్జి వైట్ సంవత్సరానికి దేవుడు రాక డేట్ మార్చేసినారు వీళ్ళు. సో అంటే ఫాల్స్ ప్రాఫిట్స్ లక్షణమే అది. సో దట్స్ వాట్ సెడ్ ఇన్ డిట్రానమీ. అరే బాబు ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారు అని మంచిగున్నాయి అంటారు, అది జరగకపోతే మాయమైపోతారు. సో అందుకే చాలా కేర్ఫుల్ గా మనం ఉండాలి అండ్ ఐజ్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు అంటే బ్రదర్ మనం గుర్తించుకోవాలి, బైబిల్లో ఓన్లీ బిబ్లికల్ ప్రాఫిట్స్ అంటే బిబ్లికల్ ప్రాఫిట్స్ అని అనుకోవడానికి వీలు లేదు. ఎప్పుడైతే ప్రాఫిట్స్ ఉన్నారో ఫాల్స్ ప్రాఫిట్స్ కూడా ఉన్నారు. జెర్మయా 23 ఏం చెప్పబడుతుంది, వీళ్ళు మంచి సమయాలు లేనప్పుడు అంతా మంచిదే బ్లెస్సింగ్స్ అని చెప్పుకుంటూ పోతారు వీళ్ళు, ఆ ప్రవక్తలను నమ్మకండి అని అన్నాడు. సరే పాత నిబంధన అంటారా, అక్కడ వదిలేద్దాం అంటే న్యూ టెస్ట్మెంట్ కి వద్దాం. న్యూ టెస్ట్మెంట్ లో జీసస్ ఏమన్నారు, అబద్ధ ప్రవక్తలు చాలా మంది వస్తారు, అబద్ధ క్రీస్తులు కూడా వస్తారు, జాగ్రత్తగా ఉండండి, వారి ఫలముల బట్టి మీరు వాళ్ళని తెలుసుకుంటారు అని అన్నాడు. సరే జీసస్ అయిపోయింది, అపోస్తుల కార్యాలకు వద్దాం. అబద్ధ ప్రవక్తలు లేరా, చాలా మంది ఉన్నారు. పౌలు అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడా? ఆయన ఏమంటాడంటే దాంట్లో, నేను చెప్పే సువార్త కన్నా వేరే సువార్త పరలోకపు నుంచి దేవదూత వచ్చి చెప్పినా కూడా మీరు నమ్మకండి, దే షుడ్ బి అనాథమా, దే షుడ్ బి కర్స్డ్ అనే మాటను మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఎవ్రీ బుక్ బ్రదర్. పీటర్ తీసుకుంటే పీటర్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చినాడు మన భాషలో చెప్పాలనుకుంటే. అంటే జూడ్ కూడా జాన్ చాలా మంది ఏమంటారంటే ఫేక్ ప్రాఫెసీస్ అని చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు బ్రదర్ మీరు బైబిల్ చదవండి అని చెప్తా ఉన్నారు, వాళ్ళెవరో మీకు తెలియదు, వాళ్ళని పర్సనల్ గా తెలుసుకుంటేనే మీరు వాళ్ళని క్రిటిక్ చేయగలరు అని. బైబిల్లో అలా లేదు. షుడ్ బి సో మచ్ ఫిల్డ్ విత్ డిసర్న్మెంట్. మనం ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి, ఏది చీకటో ఏది వెలుగో తెలుసుకోవాలి, అప్పుడే మనము విల్ బి కాల్డ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. కాబట్టి ఈ రోజు అలా చేయాలి అంటే వీ హ్యావ్ టు వాక్ with the word, correct, not only walking with the word but we have to be filled with the word, we have to meditate the word. Exactly. అంటే this is not something that is funny. అంటే మనం ఈ రోజు ఈ ప్రవక్తల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనకేదో ప్రవక్తలు అంటే ఈర్ష్య పుట్టి మనం ప్రవచించలేము కాబట్టి మాట్లాడట్లేదు. కానీ చాలా మంది క్రైస్తవులు గుడ్డితనంలో ఉండి అబద్ధ ప్రవక్తలను వెంబడించే వాళ్ళు వేల మంది ఉన్నారు. ఎందుకు అంటే దే డు నాట్ నో గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం వాళ్ళకి తెలియదు. సో దేవుని వాక్య ప్రకారము ప్రవక్తలు అబద్ధం చెప్పడానికి లేదు. అండ్ వీడియో క్లిప్పింగ్స్ ఇగో నేను 2022లో చెప్పిన, 18లో చెప్పిన, 19 చెప్పిన, ఇది దీస్ ఆర్ ఆల్ రబిష్. బికాస్ ఇప్పుడు ఏదన్నా భవిష్యత్తు గురించి ఇర్మియా ప్రవచించాడు, బబులోన్ వచ్చి వాళ్ళు చెరసాలలో తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రజలు రిపెంటెన్స్ లోకి నడిపిస్తారని. ఎందుకంటే అది రిడెంప్టివ్ ప్లాన్ లో ఒక పార్ట్. ఈ రోజు నువ్వు సరే ఇంకొక వైరస్ వస్తుందని చెప్పినావు, దానివల్ల ఎవరికి లాభం? నువ్వు వైరస్ ఇప్పుడు ప్రాఫెసీ చెప్పిన, ఇగో నాకు ఒక వైరస్ కనిపిస్తుంది వస్తుంది అన్న, ఇప్పుడు ఆ వైరస్ కి నేను ఏమన్నా వ్యాక్సినేషన్ అనా, లేకపోతే వైరస్ రాకుండా ఏదైనా కాపాడనా? వస్తుంది అని చెప్తే ఏం గ్రేట్. సో దట్స్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఆల్సో సెడ్ దట్ వరల్డ్ ఇస్ ఇన్ ఎ పర్ఫెక్ట్ పొజిషన్ బిఫోర్ కమింగ్ ద కరోనా. ఆయన టెడ్ టాక్స్ లో మాట్లాడితే ఏమన్నా అన్నాడంటే, ఈ పర్ఫెక్ట్ పొజిషన్ లో అంతా శాంతి, ఎక్కడ యుద్ధాలు లేవు, 2020లో దీని అంతా డిస్టర్బ్ చేయాలంటే ఒక గ్లోబల్ పెండమిక్ రావాలి అని అన్న కరెక్ట్ గా 3 months వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రవక్త అందామా? కరెక్ట్. సో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ ఈ క్వశ్చన్ రావచ్చు చాలా మందికి. న్యూ టెస్ట్మెంట్ లో పౌలు అన్నాడు, మీరు ఎక్కువ ప్రవచించాలని నేను కోరుతున్నాను అన్నాడు. ఐ ప్రే దట్ యూ విల్ ప్రొఫెసై మోర్. సో ఎక్కువ మీరు ప్రవచిస్తూనే ఉండాలి. ప్రవచిస్తున్నప్పుడు ఏదన్నా అవిశ్వాసి సంఘంలోకి వచ్చినప్పుడు కళ్ళు తెరుచుకొని ఆయన దేవుని నమ్ముకుంటాడని కూడా పౌలు మాట్లాడు. ఈ ప్రవచనం ఏమంటారు? బైబిల్లో మనం చెప్తున్నట్టు ఫోర్త్ టెల్ గురించి. ఫోర్త్ టెల్ అంటే జరగబోతున్న విషయాలను ముందుగానే దేవుడు మనకు చూపించినప్పుడు అది చెప్పటం. ఫోర్త్ టెల్ అనే మాటను మనం చూసామంటే జరిగిపోయిన విషయాలను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ ఈజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్, బట్ వీ లుక్ టు ఎవ్రీ సండే దాని వైపు చూసి ఇదిగో మన రక్షకుడు మనకి ఇచ్చిన సాల్వేషన్ చూస్తాము అని. సో వెన్ వీఆర్
preaching that is a prophetic word actually. Exactly. So when an unbeliever comes, his heart is touched by God's loving message and immediately he responds. That's what Paul is talking about there. ఓకే సో అక్కడ ఏంటంటే దేవుని వాక్యము కూడా ప్రవచనాత్మకమైన Exactly. వాక్యం కూడా కాదు, దేవుని వాక్యమే వాక్యమే ప్రవచనం. ప్రవచనాత్మకం. సో గాడ్స్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రాఫెసీ. yes. సో దేవుని వాక్యాన్ని తెరిచి బోధిస్తున్నప్పుడు అదేదో సొంత వర్తమానం కాదు, Yes. దేవుని మాటను దేవుని తరపున మనం మాట్లాడుతున్నాం. బ్రదర్ దిస్ ఇస్ సచ్ అన్ ఐ ఓపెనింగ్ ఫర్ మీ, ఐ టెల్ యూ. ఎందుకంటే ప్రొఫెసై మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే వెంటనే రావాల్సింది ఏంటంటే బైబిల్లోంచి వాక్యం రావాలి. కానీ Correct, correct. ఇప్పుడు ఏమొస్తుందంటే ఎస్ ప్రొఫెసై మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే యూ విల్ గెట్ దిస్, యూ విల్ గెట్ దట్, ఐ సీ దిస్ అని అంటే దెన్ హౌ కెన్ ఇట్ రియలీ బీ కాల్డ్ అ ప్రొఫెసీ? నేను ఇంటర్నెట్ లో అదే చూసాను, అందరూ ప్రొఫెసై మ్యాన్ ఆఫ్ గాడ్ అని గట్టిగా అరుస్తున్నప్పుడు ఒక వ్యక్తి లేచి రీడ్ యువర్ బైబిల్స్ అంటా ఉన్నాడు. Yeah, ఈ something రోజున that we should think yes, about. ఎవరైనా ప్రొఫెసై మ్యాన్ ఆఫ్ గాడ్ అని మనం చేస్తా ఉన్నప్పుడు రీడ్ యువర్ బైబిల్ అని చెప్పటం Correct. చాలా గొప్ప విషయం అనుకుంటా. Yes. సో వీ లివ్ ఇన్ బిబ్లికల్లీ ఇల్లిటరేట్ జనరేషన్. మన జనరేషన్ చాలా ఇన్ఫర్మేటివ్. మన పాత జనరేషన్ కంటే మనం చాలా ముందున్నాం, కాకపోతే మనం చదవటం ఆపేసాం. ఎప్పుడైతే బైబిల్ చదవమో మనం ఎదగటం ఆపేస్తాం. ఎప్పుడైతే ఎదగట్లేదో మనల్ని ఎవరైనా మోసం చేయొచ్చు. ఒక Yeah. చదువుకోని వ్యక్తి ఈ రోజు మార్కెట్ లో మోసపోతున్నాడంటే హీ డజంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఎస్ ఒక మోసం చేసేవాడు ఎట్లా మాట్లాడతాడో తెలియదు. సో ఈ రోజున మనము ప్రవచనం పేరున కొన్ని లక్షలు కోట్ల మంది క్రైస్తవులు యూజ్ చేయబడుతున్నాం. అబ్యూస్ చేయబడతా ఉన్నారు. వాళ్ళ Misled. ఫెయిత్ ని వాళ్ళు వ్యాపారంగా చేస్తా ఉన్నారు. గాస్పల్ ఒక ప్రొడక్ట్ అయిపోతుంది. ఇలా ఎందుకు అవుతుంది అని మనం కూర్చొని ఆలోచిస్తా ఉన్నప్పుడు వీ లివ్ ఇన్ ఎ బిబ్లికల్లీ ఇల్లిటరేట్ జనరేషన్. అందుకనే ద మెయిన్ ఫోకస్ ఆఫ్ బైబిల్ ఐస్ ఇస్ టు ఎడ్యుకేట్ పీపుల్ త్రూ గాస్పల్, త్రూ స్క్రిప్చర్స్ యాక్చువల్లీ, సో దట్ ఎవడైనా మనల్ని మోసం చేయడానికి వస్తా ఉన్నప్పుడు దిస్ ఇస్ నాట్ రైట్ అనే డిసర్న్మెంట్ తోటి, ఒక జ్ఞానము తోటి మనము తప్పుని చెడుని వేరు చేసే జ్ఞానాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాము. అందుకనే ఇదంతా కూడా మేము డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ట్రూ. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, మేల్కుగా ఉండాలి. మనం అజ్ఞానుల వల్లే ఉండకుండా ప్రవక్తలు ఉన్నారు. నేను వెడలిపోయిన తర్వాత భయంకరమైన తోడేళ్ళు Yes. మీ యుద్ధకు Yes. వస్తారు, మీ మధ్య నుండి వస్తారు, జాగ్రత్త పడుడి అని చెప్పినట్టుగా జాగ్రత్తగా షీప్ ఉండాలి. క్లోదింగ్ లో ఉంటారని కూడా. Please don't fall for the Rolex. Please don't fall for the cozy coats. Please don't fall for the private jets. The gospel is much eternal, to two-edged sword than all those prosperity, all the motivation, all the fake prophecies you are listening every day. ప్రతి సండే ఒకటే బాధ. నిజమైన సువార్త ఈరోజు తక్కువగా బోధించబడతా ఉన్నది. చెడు సువార్త అని అంటా ఉన్నాము, దుర్బోధ చాలా పెద్దగా బోధించబడతా ఉన్నది. Correct, correct. సో ఈ రోజున ఎట్లయిపోయిందంటే మార్కెట్ లో కూడా పాస్టర్ ఇట్లా ప్రవచించం చేయాలి, వెనకాల ఇట్లా ఒక క్రౌడ్ ని బిల్డ్ చేసుకోవాలి అన్నట్లుగా అయిపోతా ఉన్నది. Yeah. వి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. వి షుడ్ బి ఈ స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ త్రూ ఆన్ స్క్రిప్చర్. యాక్చువల్లీ Correct. మన కాళ్ళు, మన జీవితం దేని మీద కట్టుకోవాలి అంటే దేవుని వాక్యం అనే బండ మీద కట్టుకుని ఉండాలి. బ్రదర్స్ ఆల్సో ఐ వాంట్ టు మెన్షన్ దిస్. Okay. ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రాఫిట్ ఆఫ్ గాడ్ లాగా ఉన్నాడు అని అంటే, ఒక ప్రాఫిటెస్ ఉంది అంటే, వాళ్ళు ఎవ్వరికి తెలియని విషయం మనకు ఒకటి చెప్తారు. మీకు తెలుసా సంగతి? మరి అందుకే ప్రాఫిట్స్ ఉట్టిగానే అవ్వరు కదా. అంటే ఒక హిడెన్, వీఆర్ లావింగ్ హిడెన్ రెవల్యూషన్, ఒక మర్మంని బయలుపరుస్తారు. మిస్టరీ That is a prophet, hidden mysteries. So you explain about that, brothers. Yeah, అంటే బైబిల్ గ్రంథంలో అయితే బైబిల్ కి భిన్నంగా ఏ ప్రవక్తలు బోధించలేదు. దేవుడు మాట్లాడిన దానికి దేవుడు ఎప్పుడు కాంట్రాడిక్ట్ చేయడు. ద యూనిటీ ఆఫ్ ద బైబిల్ అంటాం కదా Yes, బ్రదర్ మనం. yes. ఏంటంటే Okay. ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్ ఒకటే, Okay, క్రైస్ట్ ఇస్ ద హీరో. okay. ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్ ఒకటే మెసేజ్, క్రైస్ట్ ఇస్ ద మెసేజ్. Yes, జెనిసిస్ టు రెవల్యూషన్ సెంట్రల్ ఫోకస్ క్రైస్ట్. okay. అండ్ యూనిటీ అనేది మెయింటైన్ చేయబడ్డది. ఎక్కడ కూడా క్రైస్ట్ కాకుండా ఇంకోళ్ళు ఉన్నారు అని ఎవరు కూడా చెప్పలేదు. Okay. అలానే ఏదన్నా టాపిక్ గురించి జెనిసిస్ లో మాట్లాడితే రెవల్యూషన్ దాకా ఆ టాపిక్ మీద యూనిటీ అనేది ఉంది. Okay, సో కాంట్రడిక్టరీగా ఇంకెవరు మాట్లాడారు. Yes. సాల్వేషన్ బై గ్రేస్, okay. జెనిసిస్ నుంచి రెవల్యూషన్ దాకా అదే. జేమ్స్ క్రియల ద్వారా రక్షించబడ్డామని ఎక్కడ కూడా వివరించట్లేదు, కానీ అది రక్షించబడిన తర్వాత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Okay. అలానే టేక్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్ట్ గానీ, సాల్వేషన్ గానీ, Faith గానీ. ఏదన్నా కూడా ఒక యూనిటీ అనేది ఉంది. ఇప్పుడు ఇది కాకుండా కొత్త రెవల్యూషన్ అంటే దట్ ఈస్ సంథింగ్ కాంట్రడిక్టింగ్ టు గాడ్స్ వర్డ్. సో ఒక పాయింట్ ఇక్కడ డ్రా చేయొచ్చు ఏంటంటే, బిబ్లికల్ ప్రాఫెసీ దేవుని రివీల్డ్ వర్డ్ కి సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు Okay. పీటర్ ఉన్నాడు, దేవుడు పౌలుకు బయలుపరిచిన విషయాలను కొంతమంది వక్రీకరిస్తున్నారు, కానీ అది దేవుని మాట అని గుర్తిస్తాడు. Okay. జూడ్ ఏమంటాడు, ద ఫెయిత్ విచ్ ఇస్ వన్స్ ఫర్ ఆల్ డెలివర్డ్ టు ద సెయింట్స్ అంటాడు. పాల్ ఏమంటాడంటే 1 Corinthians 15 లో, దట్ విచ్ వాస్ గివెన్ టు మీ,
that I also deliver to you. అంటే Yeah. ఏదైతే నేను వింటా వచ్చాను, ఏదైతే నేర్చుకుంటూ వచ్చాను, అదే నేను మీకు ఇస్తున్నాను. Mm. సో ఒక యూనిటీ మనకు కనిపిస్తా ఉంటది, కాంట్రడిక్షన్ కనిపించదు. Mm. ఇప్పుడు వచ్చే ప్రాఫెసీతో ప్రాబ్లం ఏంటంటే ఉన్న లేఖనానికి కొత్త రెవల్యూషన్ గా మాట్లాడతాం. అవును. Okay. ఇప్పుడు దేవుడు బళ్ళకు ఒక క్రమం ఇచ్చాడు, సంఘ క్షేమాభివృద్ధికి ఇచ్చాడు, అవును. పశ్చాత్తాపడమని ఇచ్చాడు. మొన్న ఒక ఆయన వీడియో చూస్తుంటే ఆయన ఏమన్నాడంటే, అసలు ఆ దేవుని బల్ల మనం పశ్చాత్తాపడాలని ఎందుకున్నది, ఎవరు చెప్పినారు అంటున్నాడు. అది కాదంటున్నాడు ఆయన. అది ఎందుకంటే అసలు ఎవరు పశ్చాత్తాపడగలుగుతాం, అంతా మనం ఏదో తీసుకొని పరీక్షించుకుంటే సరిపోతుంది. అసలు అట్లా కాదు. Mm. మనం యేసుక్రీస్తు ప్రభు నీతి పొందుకున్నాం కాబట్టి పరిశీలించుకోలేం, అది అసలు అంతా జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అంటున్నాడు ఆయన. Ah. ఇప్పుడు ఈయనకి ఇది ఎవరు రెవల్యూషన్ ఇచ్చినారో మరి, ఆయన కూడా ప్రాఫిట్. ఆయన good prophet. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ప్రాఫిట్, Mm. ఆయన ఏమన్నాడంటే మీరు చావరు అంటాడు. ఇప్పుడు Yeah. బైబిల్లోనేమో చచ్చిపోయిన వాళ్ళ గురించి వివరిస్తుంటే మీరు చావరు, మీరు ఎప్పుడు బతుకుంటారు బ్రదర్, ఎన్ని ఇయర్స్ ఉంటారు బ్రదర్? They talk like as if we will have eternal life here only. Are there not incidents in the city, మన vicinities లో, where people literally had their family members, their dead bodies in the house and they denied to cremate it? yes, వాళ్ళని yes. భూస్థాపన చేయడానికి ఒప్పుకోకుండా ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే లేదు, మా ప్రాఫిట్ చెప్పినాడు, వీళ్ళు బతుకుతారు, వీళ్ళు తిరిగి రావాలి, నేను ఈ నంబర్ పెట్టి ప్రార్థన చేస్తున్నాను. అంటే ఎగ్జాక్ట్లీ అంతగానం they believed it కదా. మనం డిస్కస్ చేసే పాయింట్ అది ఏంటంటే, బైబిల్లో ప్రవక్తలు వాక్యానికి వారి విధేయత చూపిస్తే Mm. మనోళ్ళేమో వాక్యాన్ని తిప్పి చెప్తున్నారు. Yeah. ఏమంటారు బ్రదర్? What they are doing is nothing but twisting the scriptures. Okay. They twist the scriptures, they take away the meaning from it. నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఎర్లీ చర్చ్ ఫాదర్స్ కానీ ఈ అపోజల్స్ దగ్గర కానీ ఇలాగ ట్విస్టింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు. ఇంకొంతమంది ఏమంటా ఉన్నారంటే బైబిల్ క్యానన్ క్లోజ్ అయ్యలేదంట, దేవుడు నాకు ఒక కొత్త పుస్తకాన్ని చూపిస్తా ఉన్నాడు, నేను ఇంకొక కొన్ని బుక్స్ కూడా యాడ్ చేయాలంటా ఉన్నా. Yeah, yeah. Oh, yeah. అయితే ఈ మోడర్న్ ప్రాఫిట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మనుషుల ఫీలింగ్స్ మీద ఆడుతా ఉన్నారు కాబట్టి మరి మనకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, మరి దీన్ని ఎట్లా మెజర్ చేయాలి మనం? Yeah. ఇప్పుడు మార్కెట్ లో ఫేక్ ఏది ఒరిజినల్ చేయడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. Yeah. అలాగే బైబిల్ ఈస్ ద టెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. బైబిల్ ఈస్ ద మెజరింగ్ రాడ్. ఈ రోజున సోలా స్క్రిప్టురా, లేఖనాల ద్వారానే దేవుడు బయలుపడతా ఉన్నాడు కాబట్టి మనము బైబిల్ ని సరిగ్గా చదవటం నేర్చుకోవాలి, సరిగ్గా అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి, హిస్టారికల్ గా చరిత్ర ఆధారంగా కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఆదిమ సంఘ పితామహులు ఎలా చెప్పారు, నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను అని. అంతేగాని ఆ ఫేమస్ ప్రాఫిటెస్ ఊగిపోతా చెప్పారు కాబట్టి నేను నమ్మట్లేదండి. టుడే ద క్యానన్ ఇస్ క్లోజ్డ్. 66 పుస్తకాలు ప్రామాణికం అంతే. We are not adding anything, we are not subtracting anything. There is no middle ground. Either you can tell it, otherwise we have to listen to it and we have to correct our lives. చాలా కఠినంగా ఉంది. మేబీ దట్స్ వాట్ ఇస్ వెరీ ట్రూ బ్రదర్. Biblical truths are hard hitting truths actually. కరెక్ట్. సో మీరు చెప్పినట్టుగా ఫైనల్లీ సిస్టర్, ఒకవేళ సరే ఇప్పుడు ప్రాఫెసీని మెజర్ ఎట్లా చేయాలి అని బ్రదర్ ఇందాక ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుగా కన్క్లూజన్ లో మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, జాన్ అంటున్నాడు కదా, డు నాట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్ బట్ టెస్ట్ ద స్పిరిట్స్. Yes. సో క్రిస్టియన్స్ గా ఇది జడ్జింగ్, ఇది జడ్జ్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైబిల్ చదవని వాళ్ళు, Yes. Yes. మీరు బైబిల్ తెరిచి చదవాలి. బైబిల్ కాల్స్ ఫర్ రైచస్ జడ్జ్మెంట్. Yes. ఇది చాలా సూటిగా నేను చెప్పాలనుకుంటున్నాను. మూఢత్వంలో క్రిస్టియన్స్ ఉండొద్దు. Yes. మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఇది జడ్జ్మెంట్ అని, అది తప్పదు. జీసస్ called out false prophets. Yes. Paul called out false Yes. prophets. Even apostles commanded church believers to call out false prophets. Correct. Okay. False teachings. Exactly. And today if you are doing that, you are a genuine believer. Exactly. And మనం ఏమన్నా పరిశుద్ధులం బ్రదర్? కాదు. మనం పాపం లేనోళ్ళమా? కాదు. కానీ వాట్ ద బైబిల్ కమాండ్స్ యు హావ్ టు ఫాలో. Yes. మేము చెప్పింది కరెక్ట్ కాదు, అవును. బైబిల్ బైబిల్ చెప్పింది చెప్పిందే కరెక్ట్. correct. సో బైబిల్ లెన్స్ లో, దట్స్ వాట్ బైబిల్ ఐస్, బైబిల్ లెన్స్ లో చూడాలా. Yes. సో టెస్ట్ చేయాలా, అన్నింటి టెస్ట్ చేస్తాము. మనకి బైబిల్ బోధ మాత్రం టెస్ట్ చేయకుండా అన్ని తీసుకుంటాం. సో టెస్టింగ్. రెండోది గుర్తుపెట్టుకోవాలంటే క్రైస్ట్ షుడ్ బి ద సెంటర్. Yes. Yes. ఇప్పుడు హీలింగ్ క్రూసైడ్స్ ఉన్నాయి, ప్రాఫిట్ చేసే హీలింగ్ క్రూసైడ్స్ ఉన్నాయి. Yeah. ఆ హీలింగ్ అంతా ప్రాఫిట్ వైపు నడిపించి ఆయన మినిస్ట్రీని పైకి తీసుకెళ్తే అసలు దానిలో ఏమైనా ప్రయోజనం ఉందా? Yes. వాళ్ళ టెస్ట్ మనీస్ చెప్పడం కూడా నాకు ఈ ప్రవక్త చెయ్యేసి ప్రార్థన చేస్తే హీలింగ్ వచ్చింది. హీలింగ్ ఇస్ ఫ్రమ్ గాడ్ యాక్చువల్లీ, అండ్ దే నెవర్ మెన్షన్స్ గాడ్స్ నేమ్, దే డోంట్ గివ్ గ్లోరీ టు గాడ్. Correct. అంతా అయిపోయిన తర్వాత చివరిగా దేవునికి స్తోత్రం అన్నప్పుడు అందరు చప్పట్లు కొడతారు. అదే. అలా ఉండకూడదు. గాడ్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ, Correct. ఆఫ్ అవర్ ప్రీచింగ్ అండ్ ఆఫ్ అవర్ టెస్ట్ మనీ. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము అదే చెప్తా ఉన్నాము, బైబిల్లో మనము సెంటర్ కాదు కానీ గాడ్ ఈస్ ద సెంటర్. Yeah. Correct. వీఆర్ ద లెర్నర్స్. దేవుని వాక్యము ద్వారానే
ఈ రోజు దేవుడు బయలుపరచబడతా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఎవరో ప్రవచిస్తున్నారు అని కానీ కాదు, కానీ దేవుని వాక్యం ద్వారానే పాపం అంటే ఏంటో నిర్వచనం తెలుస్తా ఉన్నది, ద డెఫినిషన్ ఆఫ్ సిన్. దేవుని వాక్యము ద్వారానే జడ్జిమెంట్ అంటే ఏంటో తెలుస్తా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము ప్రామాణికము, దేవుని వాక్యము తరతరములు నిలిచింది. ఎగ్జాక్ట్లీ. క్రైస్ట్ షుడ్ బి ద సెంట్రల్ ఫోకస్ ఆఫ్ ఎవ్రీ ప్రాఫెసీ. అండ్ ఫైనల్ థింగ్ గుర్తుపెట్టుకోవాలంటే స్క్రిప్చర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ. వాక్యమే సర్వాధికారం కలిగింది, ఇంకెవ్వరి మాట కాదు. ఏ ప్రవక్త మాట కంటే ఉన్నతమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యంతో సరిపోని ప్రవచనము అది అబద్ధ ప్రవచనము. దేవుని వాక్యము సరిపోదగినది, అది మనకు చాలు. అండ్ ఇఫ్ యు వాంట్ టు హియర్ గాడ్ స్పీక్, ఓపెన్ ద బైబిల్, రీడ్ ఇట్ అవుట్ లౌడ్. సో ఈ రోజు మనం ఆ కన్విక్షన్ కి వచ్చి అనవసరమైన ప్రవచనాల గురించి వేచి చూడకండి. మన జీవితాన్ని దేవుని దృష్టిలో పశ్చాత్తాపడి సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. ఆయన ఆల్రెడీ చెప్పాడు ఎలా నడవాలి, ఏం ఎంపికలు చేసుకోవాలి అని చెప్పాడు ఆల్రెడీ. చెప్పిన తర్వాత నీకేదో ఇంకో కొత్తది కావాలంటే తప్పుడు దారిలో వెళ్ళి మోసపోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. సో దిస్ ఈస్ అ లవింగ్ ప్లీ ఫ్రమ్ అవర్ ఎండ్. మనము నిజంగా ప్రేమిస్తున్నాం ప్రజలను కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అస్ టు డీల్ విత్ సచ్ టాపిక్స్. ప్రాఫెసీ గురించి మాట్లాడితే ఎంత బ్యాక్లాష్ వస్తుందో మనకు తెలియదు. బట్ స్టిల్ వి విల్ డూ ఇట్, ఎందుకంటే we are following the prophets of the Bible. Yes. This conversation is so powerful and eye-opening. ఎందుకంటే in days where there is deception everywhere, నిజంగా మనం మాట్లాడుకున్న మాటల్లో అందరం మోసపోయే రోజుల్లో ఉన్నాము. If we are illiterate of God's word, Jesus అన్నట్లు my people err because they have no knowledge of God's word అన్నట్టు. Okay, if I don't understand what the Bible is telling, there is every chance for me to fall for anything and everything. అందుకనే I think we all need to pray that దేవుడు వాక్యాన్ని మనం మంచిగా నేర్చుకొని చదువుకొని, if we can understand that God's word is sufficient, I think we will not give an ear to anything other than that. Correct. And that's I think the bottom line you said, that we need to believe దేవుని వాక్యము సరిపోదగినది, ఇది సరిపోట్లేదు, నాకు ఇంకా ఏదైనా కావాలి, ఏదైనా కొత్తది కావాలి. నేను ఇందాక అన్నాను కదా సామ్, all I need is one prophecy అని అన్నాను. కానీ I think when I come to the close, I'm just reminded that all I need is the Bible. Exactly. So may the Lord help everyone and everybody who is like me, who's thinking of something more. Let us remember that the Bible is sufficient. And sola scriptura paina manandram base చేసుకున్నట్లయితే we will know what is right and what is wrong, and what is biblical and what is false. Right? May the Lord help us, Sam. Yeah, let's pray. కృపగల దేవా మా తండ్రి, ఈ రోజులలో చాలా మోసపూరితమైన ఆఖరి రోజుల్లో మేము ఉంటుండగా నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించండి. నీ వాక్యపు నీతి మాకు తెలియజేయండి. తద్వారా మేము నిన్ను పోలి నడుచుకునే వాళ్ళుగా చేయమని ప్రభు మా రక్షకుడైన యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. Amen. 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 So may the beautiful words and wonderful words of life be our life and guide for all eternity. Thank you so much for joining in, friends. Until we see you again. Bye, everybody. Bye-bye. Thank you, Brother Nikhil.